హైదరాబాద్ ఉప్పల్లో ఘనంగా దీక్షా దివస్ నిర్వహించారు. ఉద్యమకారులను ఘనంగా సన్మానించారు. నేతలు పార్టీ మారిన కార్యకర్తలతో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దీక్ష చేపట్టి తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్కు దక్కుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులు, దళితులు అందరూ నష్టపోయారన్నారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమని ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ ప్రభుత్వంలో లేనప్పటికైనా కూడా కార్యకర్తలు ఏ విధంగా ఉత్సాహంగా ఒక పార్టీ కాలివ్వగానే ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఇవాళ పార్టీ ప్రోగ్రాంలో పాల్గొంటూ ఉన్నారు. దీనికి నిదర్శనం ఏంటంటే పార్టీ ఏ విధంగా కూడా బలహీన పడలేదు. పార్టీ కార్యకర్తలతో ఇంకా కూడా నిండు కుండల బలంగా ఉన్నదని ఈ సభను చూస్తే మనకు అర్థమవుతూ ఉన్నది. ముఖ్యంగా ఇవాళ మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, మన ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తలపెట్టినట్టు దీక్షా దివస్ని పురస్కరించుకొని ఇలా అందరు కార్యకర్తల్లో కూడా ఒక కొత్త ఉద్యమ స్ఫూర్తి వెలిసింది. దీన్నే ఆసరాగా తీసుకొని రేపు జరగబోయే రానున్న కాలంలో పార్టీని అన్ని దిశలుగా దీన్ని బలపరుచుకుంటూ రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ని సైతం మా గులాబీ జెండా ఎగరబోతుందని ఇది ఒక సంకేతము. కావున అందరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. మా మీడియా మిత్రులు కూడా అందరు ధన్యవాదాలు. ఒక చివరి విషయం ఏంటంటే, ఏ విధంగా అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రం కానీ ముఖ్యంగా ఈ హైదరాబాద్ నగరం కానీ ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనం అందరం చూసినాము. ఇవాళటి పరిస్థితి చూస్తే ఏ ఒక్క సెక్టర్, ఏ ఒక్క